అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే ఈరోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతివేగంగా నడిపే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు నడపాల్సి ఉంటుంది. మీరు ఈరోజు మీ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు చక్కగా మీ యొక్క నుదుటి పైన తెల్ల చందనం తిలకం వర్తించుకోవడం ద్వారా మీకు శుభాలు కలుగుతాయి. ఏ విధమైనటువంటి హాని అనేది మీకు దరి చేరదు. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చు. ఈ రోజు పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు దగ్గరి వారితో మీ సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు చేయలేకపోతారు. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేయవచ్చు. కాలానుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతమ్ములకు మీరు ఈరోజు ఎర్ర రంగు దుస్తులను బహుమతులు అందచేయండి. మీ సమస్యలు అన్నీ కూడా వాటంతట అవే తొలగించబడతాయి. మీరు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు గుర్తుపెట్టుకోండి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతాయి. ఈరోజు కొన్ని విషయాల్లో మీకు ప్రమాదం ఉంది. జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి. శ్రీమతి మీ గురించి ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి. కలిసి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా మాత్రమే మీ జీవితం సవ్యంగా సాగిపోతుంది. సాఫీగా అన్ని పనులు జరిగిపోతాయి. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి. ఈరోజు ప్రేమ వివాహానికి సంబంధించి మంచిగానే ఉంది. ఎవరికైతే పవిత్రమైనటువంటి ప్రేమ ఉందో వారికి తప్పకుండా వివాహానికి అనేది మంచి శుభదినంగానే ఉంది. మంచిగా పెద్దల ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావనలు కూడా రావడం అంటూ జరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది. మరి ఈ రాశి వారికి పరిహారంలో ఒక మట్టి పాత్రను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మట్టి పాత్రలో వేప చెట్టు ఆకులను 12 వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు 2 తీసుకొని 5 పచ్చ కర్పూరాలు వేసుకోవాలి. 11 లవంగాలు వేసుకొని నువ్వుల నూనె కొద్దిగా దాని వేసుకోవాలి దాని మీద నుండి. తర్వాత దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఇలా చేయడం ద్వారా దీపం నుండి వస్తున్నటువంటి ఆ ధూపం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా దూరం అయిపోతుంది. ఇక అంతా పాజిటివ్ ఎనర్జీ రావడం ప్రారంభమవుతుంది. అంతా శుభం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 96, లక్కీ కలర్ వైలెట్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.